हम कोरोना के समय भी एकजुटता से ऐसी चुनौतियों का सामना कर चुके हैं। अब हमें फिर से उसी तरह तैयार रहने की आवश्यकता है। అవును, మీరు విన్నది నిజమే. అసలు నరేంద్ర మోడీ గారు ఈ డెసిషన్ ఎందుకు తీసుకున్నారు? ఈ డెసిషన్ వెనకాల ఉన్న రీజన్ ఏంటి? ఇది ఈరోజు మనం మాట్లాడబోతున్నాం అనమాట. హలో గైస్, దిస్ ఇస్ ప్రేమ్ రెడ్డి. వెల్కమ్ టు జనహిత. ఈ రోజు అయితే నేను మాట్లాడబోయేది ఈ లాక్డౌన్ అనే డెసిషన్ ఉంది చూసారా? ఈ లాక్డౌన్ డెసిషన్ అనేది ఎందుకు తీసుకున్నారు, ఎందుకు ఇంప్లిమెంట్ చేయబోతున్నారు అనే దాని విషయం గురించి నేను మాట్లాడబోతున్నాను. ఈ డెసిషన్ ఎందుకు తీసుకున్నారంటే, ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ మధ్యన గొడవ జరుగుతుంది చూసారా? ఈ గొడవ వల్ల వచ్చిన ఎఫెక్టే ఇదనమాట. అసలు ఆ గొడవ ఎందుకు జరిగింది అని చాలామందికి తెలుసు, కొంతమందికి తెలియదు అనమాట. సో దాని గురించి నేను న్యూస్ చెప్పబోతున్నాను. ఫస్ట్లీ, ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ ఇవి రెండు నైబరింగ్ కంట్రీస్ కూడా కాదు, అలాగని పక్కపక్కన లేవు, వాటికి ఎటువంటి సంబంధం లేదు. ఇజ్రాయెల్ అనేది ఒక జూయిష్ కంట్రీ, ఇరాన్ అనేది ఒక ఇస్లామిక్ కంట్రీ. ఈ రెండు కంట్రీస్కి మధ్యన అసలు కాన్ఫ్లిక్ట్ ఎలాగ మొదలైంది, అసలు ఈ వార్ అనేది ఎలా జరుగుతుందనే విషయం గురించి మాట్లాడుకుంటే, బ్యాక్ టు ద 1979 ఆ పర్టికులర్ ఇయర్ నుంచి వీళ్ళకి కొన్ని కాన్ఫ్లిక్ట్స్ అయితే ఉన్నాయి. ఈ కాన్ఫ్లిక్ట్స్ ద్వారా వాళ్ళకి కొంచెం అప్పటి నుంచి పడదు. ఆ అప్పటి నుంచి పడకపోవడం వల్ల ఇలాగా కొన్ని సర్కమ్స్టాన్సెస్ అండ్ కొన్ని థింగ్స్ వల్ల ఇది ఇంకా పెద్ద అవుతుంది అనమాట. బట్ ఇప్పుడు ఈ పర్టికులర్ టైంలో ఈ వార్ ఎందుకు జరగడం వల్ల ఏంటంటే, మనందరికీ తెలిసిందే, మనకి ప్రపంచం మొత్తం అంతా కూడా క్రూడ్ ఆయిల్ కానీ ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుంచి ఎక్కువ వస్తుంది. అండ్ ఇరాన్ కూడా క్రూడ్ ఆయిల్ అనేది బాగా ఎక్కువ సప్లై చేస్తుంది. అండ్ ఇరాన్ అనేది ఈ ఎక్స్ట్రాక్షన్ మెటీరియల్స్ కానీ ఈ మినరల్స్ వీటిలో చాలా రిచ్. అంటే ఏంటంటే, ఈ ఎక్స్ట్రాక్షన్ కానీ లేదంటే న్యూక్లియర్ పవర్ వెపన్స్ అనేది జనరేట్ చేయడం, అవి తయారు చేయడం, ఇలాంటి వాటిల్లో ఇరాన్ చాలా టాప్ అనమాట. సో రీసెంట్గా అయితే ఇరాన్ ఒక యురేనియం ఎక్స్ట్రాక్షన్ ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ చేసింది. ఆ ప్రాజెక్ట్ దేనికంటే న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయడానికి అనమాట. ఆ న్యూక్లియస్ వెపన్ తయారు చేయడం వల్ల యూజ్ ఏంటి? ఇక్కడ వచ్చిన గొడవ. ఇజ్రాయెల్ అనేది వీళ్ళకి ఎలాగో కాన్ఫ్లిక్ట్ ఉంది కాబట్టి ఆ న్యూక్లియర్ వెపన్స్ మా దేశం మీదకి మీరు ప్రయోగించబోతున్నారని ఇక్కడ పాయింట్ రేస్ చేస్తుంది అనమాట. ఈ పాయింట్ రేస్ చేయడం వల్ల అది యుఎన్ఓ వరకు వెళ్ళి, యుఎన్ఓ ఏముందంటే, మీరు ఎంత మోతాదులో తయారు చేస్తున్నారు, ఏం తయారు చేస్తున్నారు, ఇదంతా కూడా మాకు మీరు రిపోర్ట్ అనేది సబ్మిట్ చేయాలి అండ్ మీరు తయారు చేసిందంతా కూడా మాకు చూపించాలని చెప్పి యుఎన్ఓ అయితే ఒక స్టేట్మెంట్ పాస్ చేసింది. ఆ స్టేట్మెంట్ ప్రకారం ఇరాన్ ఏం రిప్లై ఇచ్చిందంటే, మా కంట్రీలో మేము తయారు చేసుకునేది మీకెందుకు మేము చూపించాలి అన్నట్టుగా రిప్లై ఇచ్చింది అనమాట. సో ఇక్కడైతే వార్ స్టార్ట్ అయింది. ఇజ్రాయెల్ ఏమంటుందంటే, ఇరాన్ అనేది ఒక టెర్రరిస్టులను తయారు చేసే, ఉగ్రవాదులను తయారు చేసే దేశం అది. ఆ దేశంలో వాళ్ళు న్యూక్లియర్ బాంబ్స్ అనేది తయారు చేస్తే వాళ్ళు మంచికైతే వాడరు, అందుకని చెప్పి ఇది కరెక్ట్ కాదు అని చెప్పారనమాట. అలాగా ఒక కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అయింది. అండ్ ఇజ్రాయెల్కి అమెరికా సపోర్ట్. అమెరికా ఎందుకు సపోర్ట్ చేస్తుందంటే, మోస్ట్లీ అందరికీ మిస్టర్ డొనాల్డ్ ట్రంప్ గారి స్వభావం తెలుసుంటుంది. మన దగ్గర లేనిది ఇంకొకరి దగ్గర ఉంటే ఆయన చూడలేరు కదా, అలాగా. అండ్ ఆయన ఎక్కడ బాగా ఇన్వాల్వ్ అయ్యారంటే, ఆయన పర్టికులర్ ఒక కంట్రీ నుంచి ఈ క్రూడ్ ఆయిల్ ఇటువంటివన్నీ ఎక్కువ తీసుకుంటారు అనమాట. అతను ఆ కంట్రీని ఆక్యుపై చేశారని కూడా అంటారు. అండ్ ఇరాన్ మీద ఆధిపత్యం కోసం అని చెప్పి ఈ ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తున్నారు. అంటే ఇజ్రాయెల్కి అమెరికాకి కూడా ముందు నుంచి బాగా ఫ్రెండ్షిప్ అయితే ఉంది. అయితే ఇజ్రాయెల్కి సపోర్ట్ చేయడం ద్వారా ఇరాన్ చాలా కాన్సిక్వెన్సెస్ అనేది ఫేస్ చేస్తుంది. ఎందుకంటే అమెరికా అనేది చాలా స్ట్రాంగెస్ట్ కంట్రీ అన్ని విషయాల్లో కూడా. అమెరికా సపోర్ట్ ఉందంటే ఏదన్నా చేయగలుగుతారని ఒక నమ్మకం ఉంది. ఇక్కడ గొడవ ఏమి వచ్చిందంటే, వాళ్ళకి కాన్ఫ్లిక్ట్ మొదలైంది. ఇజ్రాయెల్ అనేది ఇరాన్ మీదకి బాంబు వేసింది. అలాగా వార్ స్టార్ట్ అయింది. ఇజ్రాయెల్ ఏం చేసిందంటే, ఇరాన్ యొక్క సుప్రీం లీడర్ అలీ ఖమేనీ అతని ఇంటి మీద బాంబు వేసింది అనమాట. అతని ఇంటి మీద బాంబు వేయడం వల్ల బ్యాడ్ థింగ్ ఏంటంటే, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చనిపోయారు. అండ్ అతని కొడుకు బతుకున్నాడని అంటున్నారు. అతను బతికున్నాడా లేదా అనేది ఇంకా తెలీదు. అతను రష్యా నుంచి ఆపరేట్ చేస్తున్నారు అని కూడా చెప్తున్నారు అనమాట. ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, మొత్తం మన ఇండియాకనే కాదు, మొత్తం ప్రపంచం అంతటికీ కూడా ఇక్కడ ఒక ప్రాబ్లం అనేది అయితే ఉందన్నమాట. ఆ ప్రాబ్లం ఏంటంటే, మన మొత్తం మోస్ట్లీ వరల్డ్ అంతటికీ కూడా క్రూడ్ ఆయిల్ అనేది ఈ అరబ్ కంట్రీస్ నుంచి, ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుంచి వస్తుంది. క్రూడ్ ఆయిల్ అంటే ఏంటి? క్రూడ్ ఆయిల్ ఈజ్ నథింగ్ బట్ పెట్రోల్, డీజిల్ అండ్ ఫ్లైట్స్లో వాడే ఆయిల్, ఫ్లైట్స్లో వాడే లూబ్రికెంట్స్ అండ్ ఇటువంటివన్నీ, చివరిలో గ్యాస్, ఇవన్నీ కూడా ఆ క్రూడ్ ఆయిల్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారనమాట. సో మనకి పెట్రోల్ అండ్ గ్యాస్ అనేది ఎంత ఎసెన్షియలో మన అందరికీ బాగా తెలిసిందే కదా. ఈ కంట్రీస్ నుంచి మనకి ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, అక్కడే వార్ జరగడం వల్ల అక్కడి నుంచి మనకి క్రూడ్ ఆయిల్ సప్లై అనేది తగ్గిపోతుంది. ఏం జరిగిందంటే, మనకి ఇరాన్ మోస్ట్లీ సప్లై చేస్తుంది, కానీ ఇరాన్లో ఉన్న బేస్ క్యాంప్స్ మోస్ట్లీ అన్నీ కూడా ధ్వంసం అయిపోయినాయి. మనకి అలాగని చెప్పి సౌదీ అరేబియా కానీ, కువైట్ కానీ, ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుంచి కూడా రావచ్చు. కానీ ఏం చేస్తుందంటే, ఇరాన్ రానివ్వకుండా అడ్డుకుంటుంది. అండ్
దుబాయ్లో ఇటువంటి ప్లేసెస్లో అమెరికన్ బేస్ క్యాంప్స్ అన్నిటిని కూడా ధ్వంసం చేసేసింది అనమాట. అంటే అమెరికా ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్కి ఎంటర్ అవ్వి వీళ్ళ మీద అటాక్ చేయడానికి లేకుండా ఈ విధంగా చేసిందనమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మనకి ఈ వార్ స్టార్ట్ అవడానికి ముందు మన కంట్రీకి ఒక 70 to 80 కంటైనర్స్ అయితే రావాలి. ఆ 70 to 80 కంటైనర్స్ని కూడా ఇరాన్ ఆపేసింది. ఎందుకంటే ఈ వే అయితే ఏదైతే ఉందో మనకి సప్లై అయ్యే ఒక సీ పాత్ ఉంది చూసారా, ఆ సీ పాత్ మోస్ట్లీ ఇరాన్కి సంబంధించింది. అది చాలా నేరోగా ఉంటుంది. ఆ నేరో వేలో ఇరాన్ ఏం చేస్తుందంటే షిప్లు ఏమైనా వెళ్తుంటే వాటిని పేల్చేయడం ఇలా చేస్తుందన్నమాట. అలా మనవి ఒక 80 షిప్స్ అక్కడ ఆగిపోయినాయి. ఆగిపోయేసరికి మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ నారాయణ గారు ఇరాన్తో డీల్ కుదుర్చుకున్నారు. మా షిప్స్ని మీరు ఆపద్దు, ఇండియన్ ఫ్లాగ్ ఉన్నవి అని చెప్పి డీల్ కుదిర్చారనమాట. ఆ డీల్ కుదిర్చడం వల్ల మన షిప్స్ అయితే మనకు వచ్చేసినాయి. సో అవి ఒక 80 షిప్స్ అంటే కొన్ని వేల బ్యారియర్స్ అనమాట. ఒక్కొక్క బ్యారియర్ ఇట్ కంటైన్స్ 256 లీటర్స్. సో అటువంటి షిప్స్ అన్ని మనకు వచ్చేసినాయి. కానీ ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఈ షిప్స్ అన్నీ కూడా మనకి వార్ ముందు ఉన్న షిప్స్ అనమాట. ముందు జనరేట్ చేయాల్సినవి ఆర్ ముందు సప్లై చేయాల్సిన షిప్స్. బట్ ఇప్పుడైతే అవి వచ్చేసినాయి. కానీ ఇప్పటి నుంచే వాటికి సప్లై చేయడానికి ఎటువంటి సోర్సు లేదు. అందుకని మనం ఇప్పుడు ఎక్కడి నుంచి క్రూడ్ ఆయిల్ అనేది తీసుకుంటున్నాం అంటే రష్యా నుంచి తీసుకుంటున్నాం. ఈ వరల్డ్ టాప్ 10 కంట్రీస్లో మిడిల్ ఈస్ట్ కంట్రీస్తో పాటు రష్యా కూడా ఉందన్నమాట. రష్యా నుంచి అయితే మనం తెచ్చుకుంటున్నాం అనమాట. అయితే ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఉంది. రష్యా ఒకటే మొత్తం అన్ని కంట్రీస్కి కూడా సప్లై చేస్తుంది అనమాట. అదొకటి మాత్రం అన్ని కంట్రీలకి అది ఒకటే సప్లై చేయలేదు కదండి, అందుకు. అండ్ ఫ్యూచర్లో మనకైతే ఈ క్రూడ్ ఆయిల్ అండ్ పెట్రోలియం, గ్యాస్, డీజిల్ ఇటువంటి అన్నీ కూడా షార్టేజ్ రాబోతున్నాయి. చాలా కంట్రీస్లో ఇప్పటికే లాక్డౌన్ కూడా ఇచ్చేసారు. ఎందుకంటే మనకి మోస్ట్లీ ఈ పెట్రోలు ఇవన్నీ షార్టేజ్ వచ్చేసినాయి. షార్టేజ్ వచ్చేయడం వల్ల మనకి సైకిల్ ఆగిపోద్ది, మన డే సైకిల్ అనేది. సో పెట్రోల్ అనేది తక్కువైనప్పుడు మనం ట్రాన్స్పోర్టేషన్ వెళ్ళలేము అండ్ గ్యాస్ కూడా ఏమీ అవ్వదు. ఇటువంటి పాండమిక్ సిచ్యువేషన్స్లో మొత్తం ప్రపంచం అంతటిని ఒక చోటుకు తీసుకుని రావడానికి ఇలాంటి ఎక్స్పెన్సెస్ అంటే మనకి మోస్ట్లీ చాలామంది ఊరికే కూడా బైక్ మీద తిరిగే వాళ్ళు ఉంటారు. అలాగా అటువంటి వాటిని నిర్మూలించడం కోసం ఇటువంటి లాక్డౌన్ అనే డెసిషన్ తీసుకున్నారనమాట. ఇప్పటికే చాలా కంట్రీస్ లైక్ బ్యాంకాక్, థాయిలాండ్, చైనా మోస్ట్లీ చాలా కంట్రీస్లో లాక్డౌన్ అనేది అయితే ప్రకటించారనమాట. యాజ్ ఎ ప్రిడిక్షన్ చెప్తున్నాను, మనకి ఫ్యూచర్లో మోస్ట్లీ అంటే బేస్ క్యాంప్స్, ఇరాన్లో ఉండే బేస్ క్యాంప్స్, ఈ క్రూడ్ ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ క్యాంప్స్ ఉన్నాయి చూసారా, ఈ క్యాంప్స్ అనేవి ధ్వంసం అయిపోయినాయి అనమాట. ఈచ్ ఒక 4 years పడుతుందంట ఒక్కొక్క క్యాంప్ని బిల్డ్ చేయడానికి. సో మనకి ఇంకా చాలా టైం పడుతుంది మనకి క్రూడ్ ఆయిల్ రావడానికి. సో మన ఫ్యూచర్లో జరగబోయేది ఏంటంటే మ్యాక్సిమం ఇప్పటికే చాలామంది కట్టెల పొయ్యిలు వాడుతున్నారు అనమాట. కట్టెల పొయ్యిలు, ఇండక్షన్ స్టవ్స్ వాడతారు టు రీప్లేస్మెంట్ ఆఫ్ గ్యాస్ అనమాట. అండ్ వెహికల్స్కి వచ్చేసరికి ఈవీ వెహికల్స్ బాగా డిమాండ్ పెరగబోతుంది. ఎందుకంటే పెట్రోల్ అనే దానికి ఆల్టర్నేటివ్, లూబ్రికెంట్కి ఆల్టర్నేటివ్ ఏంటంటే ఈవీ కదా. సో ఈవీ వెహికల్స్కి బాగా డిమాండ్ పెరగబోతుందండి. అందుకని చెప్పి ఈ విషయాన్ని అందరూ గమనించాలి. ఈ సందర్భంలోనే పాండమిక్ అనేది రాబోతుందో, లాక్డౌన్ అనే దాన్ని పెట్టబోతుందని మోడీ గారు వెల్లడించారనమాట. సో ఐ హోప్ యూ గైస్ లవ్ ఇట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.